ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్స్ లో బర్త్డే పార్టీ ఇచ్చారు మంగ్లీ. అయితే పార్టీ జరుగుతుండగా పోలీసులు సోదాలు నిర్వహించారు. విదేశీ మద్యం సీజ్ చేశారు. మంగ్లీ బర్త్డే పార్టీలో పలువురు గంజాయి సేవించినట్లు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. అయితే బర్త్డే పార్టీలో పలువురు సెలబ్రిటీలు సహా మొత్తం 48 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మంగ్లీ, ఈవెంట్ ఆర్గనైజర్ దునే మెఘావత్, రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ సహా ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మంగ్లీకి సంబంధించిన బర్త్డే వేడుకలు కొంత వివాదాస్పదమైనవి చెప్పాలి. ఎందుకంటే తనకు సంబంధించిన బర్త్డే పార్టీ ఏదైతే ఫామ్ హౌస్ నిర్వహించారో, రిసార్ట్ నిర్వహించారో దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా అంటే ఎప్పుడైతే పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యారో ఆ సమయంలో మంగ్లీ కూడా పోలీసులతో వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులకు సంబంధించి ఒక ట్విట్టర్ వేదిక కూడా ఆ కామెంట్ పోలీసులు చేశారు. అంటే డ్రగ్స్ తీసుకున్నా చట్ట వ్యతిరేక పనులు చేసిన ఎంతటి వల్ల మనకి మంది పెట్టబోమని కూడా పోలీసులు స్పష్టం చేసిన కొన్ని మన వీడియోస్ కూడా ట్విట్టర్ సంబంధించిన మెసేజ్ కూడా చూస్తూ ఉన్నాం. ఏదేమైనా అంటే మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అయితే పెద్ద మొత్తంలో డీజేకి సంబంధించిన సౌండ్స్ అనుమతిని కూడా సీజ్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఫారిన్ సంబంధించిన లిక్కర్ పెద్ద మొత్తంలో ఇక్కడ వాడుతున్నారు. ఇవన్నీ కాకుండా ఎవరైతే వారంతా ఉన్నారో వారందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు చేసినప్పుడు ఒకరికి మాత్రం ఎవరైతే సంబంధించి ఈవెంట్ మేనేజర్ ఫ్రెండ్ గా ఉన్నారు దామోదర్ రెడ్డికి సంబంధించి అతనికి గంజాయి తీసుకున్నట్టుగా పాజిటివ్ రావడం అయితే ప్రస్తుతం చర్చనీయ విషయం ఏం చెప్పాలి. ఎందుకంటే ఈ పార్టీలో గంజాయి తీసుకున్నట్టుగా ప్రస్తుతం అది దానికి ఆ టెస్ట్ లో నిరూపితం కావడంతో మొత్తం ఈ అంశం అంతా కూడా ఇప్పుడు తర్వాత చర్చనీయ విషయంగా వారిని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు కేసు అయితే సీరియస్ గా తీసుకున్నారు. రాత్రి ఎప్పుడైతే ఈ త్రిపుర రిసార్ట్ కు పోలీసులు వెళ్లే సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతున్నట్టు కూడా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్స్ ఉపయోగించడమే కాకుండా ఈ విధంగా గంజాయి కూడా సేవించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సెలబ్రిటీస్ చాలా మంది పాల్గొన్నారు. సెలబ్రిటీస్ కాకుండా తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు మిగతా అంతా కూడా పాల్గొన్నారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత కార్యక్రమం, ఇందులో ఎలాంటి డ్రగ్స్ కానీ వాడలేదంటూ మంగ్లీ కానీ మంగ్లీకి సంబంధించిన సహచరులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక వ్యక్తికి మాత్రం మొత్తం 9 మందిలో కొంత అనుమానిత పరీక్షలు కొంత మరి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కానీ క్లియర్ గా మాత్రం ఒక వ్యక్తికి దామోదర్ రెడ్డికి గంజాయి తీసుకున్నట్టుగా స్పష్టమైనట్టుగా చెప్తున్నారు. దాంతో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు కూడా ఆల్రెడీ నమోదు చేశారు. మొత్తం 4 పైన కేసులు నమోదు చేస్తే అందులో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఒకరిపై కేసు నమోదైంది. అక్కడ హుక్కా కూడా వాడారు. ఆ తర్వాత విదేశీ మద్యాన్ని నిబంధనల విధంగా వాడారు. డీజే సౌండ్స్ కూడా ఏదైతే పరిస్థితి నుంచి ఉన్న సౌండ్స్ ను వాడుతున్నారు. ఇది మూలంగానే మరి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే మా పోలీసు బృందం అక్కడికి వెళ్ళిన సందర్భంలో మంగ్లీ కూడా మాతో చాలా ర్యాష్ గా బిహేవ్ చేశారు అనేటువంటి ఆరోపణ కూడా పోలీసులు చేస్తారు. మొత్తంగా కేసు నమోదు చేశాం కాబట్టి దర్యాప్తు కొనసాగుతుంది. మరింత అంటే రిపోర్ట్స్ కూడా మళ్ళీ ఎఫెక్టివ్ గా పంపిస్తారు. 45 రోజుల తర్వాత రిపోర్ట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక రిసార్ట్స్ ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వీకెండ్ లో వచ్చిన బర్త్డే పార్టీలు ఉన్న ఈ కల్చర్ అనేది చాలా పెరిగిపోయింది. దీని మీద పోలీసులు నిఘా పెంచారు. చాలా రోజులుగా డ్రగ్స్ కావచ్చు, మత పదార్థాలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసు దాడులు నిర్వహించినా కూడా ఎక్కడ కూడా ఈ చేంజ్ రావడం లేదు. ఇక ఇలాంటి సెలబ్రిటీస్ సొసైటీలో మంచి పేరు సెలబ్రిటీస్ కూడా ఇలాంటి వారితో బయటపడడం కొంత వివక్షణ అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే మంగ్లీ బర్త్డే సంబంధించిన వేదికలు ఈ విధంగా అంటే గంజాయి తీసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తుండడం, అటు పోలీసులు కూడా టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ గా రావడం అయితే ప్రస్తుతం ఖచ్చితంగా చర్చనీయ విషయం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ రమణ.